వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బ్రదర్ నా మాట వినపడుతుందా? నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. అన్నా ఓకే అన్న అన్న ఓకే వినపడుతుందా? ఓకే వినిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఈ విషయంలో మనకి ఈ సమయంలో మనకి దేవుడు మనతో మాట్లాడటానికి మనకి ఇచ్చిన వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మరొకసారి నేను చదువుతాను. బుద్ధి గల వారై అయిన అపవాది గర్జు వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ భాగ్యం ఈ పాటి భాగ్యం మనందరికీ తెలిసిన మాటే. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన కృపని బట్టి LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ చాలా కాలం నుండి మన మధ్యలో దైవజనులు, బైబిల్ పండితులు, ఇస్రాయేల్ అన్న కూడా అనేక విషయాలు మనకి మధ్యలో మమ్మల్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. క్రైస్తవులుగా LICలో వాక్యాన్ని వినటం ధన్యకరమైన జీవితం. ఈ ధన్యకరమైన జీవితం మనకి ఇచ్చినందుకు మొదలుగా దేవుణ్ణి స్తుతిస్తూ వాక్యాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆకాశం నుండి చూచున్న దేవా, సర్వోన్నతమైన స్థలంలో నివసించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ మీద దీవించి ఇంతవరకు ప్రభా ఈ వాక్యాలతో మమ్మల్ని సంధిస్తూ పురుగొల్పుతూ నడుపుతున్న విధానం బట్టి వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి అల్పుడిని, అయోగ్యుని, అపాత్రుని నాతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ సమయం తండ్రి, ఈ బిడ్డతో మీరు మాట్లాడుతుండగా కీర్తన 115:1 ప్రకారం మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి సమస్త మహిమ మీకే చెల్లుటట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ప్రతిఫలం వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం దీంట్లో 2 మాటలు మనం చూస్తున్నాం. ఒకటి, బ్రదర్ ఐ థింక్ మై వాయిస్ ఈజ్ క్లియర్. ఇస్రాయేల్ అన్న క్లియర్ ఉందండి. ఒకటి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. రెండవది, ఎందుకు మెలకువగా ఉండాలంటే గర్జించు సింహం వలె అపవాది, అనగా మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా ఎదుగుచూ తిరుగుతున్నాడు. ఇక్కడ ఒకటి మింగటం, ఆ మింగటం కోసం వెదగచ్చు తిరుగుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, మనం జాగ్రత్తగా గమనించాలి. రక్షింపబడిన మనకి ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువు పేరే అపవాది, సాతానుడు అని అనేక పేర్లతో వాళ్ళు పిలువబడతాడు. మనం లూసిఫర్ అంటాం. ఎందుకంటే దేవుడి కంటే హెచ్చుగా పైనుండాలని తలంచి ప్రధాన దూత అయిన ఉండి కూడా కిందకు తోయబడిన వాడే అపవాది. ఆది నుండి అపవాది, సాతానుడు మానవుణ్ణి మోసపరుస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం మెలకుగా ఉండమని ప్రభు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా, పేతురు ద్వారా. మెలకుగా ఎందుకు ఉండాలంటే అపవాది పని ఏంటంటే రక్షింపబడుతున్న వారిని ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని వెతుకుచూ తిరుగులాడుతూ ఉంటాడని చెప్తున్నాడు. వాడు మింగటానికి తిరుగుతున్నాడట. అంటే మింగటం అనేది ఎలా జరుగుతుందంటే అవకాశం ఇస్తే వాడు మింగేస్తాడు. అవకాశం ఇవ్వకుండా మనం మెలకుగా ఉండాలనేది దేవుడు ఈ మాటల్లో మనకు తెలియజేస్తుంది. ఈ మాటలన్నీ మనకు తెలిసిన మాటలు. ఎప్పుడు మన బైబిల్ పండితులు లేదా దైవజనులు అనేక మంది మన యొక్క ఫెలోషిప్ లోనే చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. అపవాది ఎందుకు వాడు మనల్ని మింగాలని చూస్తాడు? మనం మొట్టమొదట సాతాను గురించి చూసినప్పుడు సర్పం రూపంలో మోసగిచ్చింది ఆదామును, హవ్వను. ఆదిలోనే మోసగించబడిన ఆదాము, హవ్వ
దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనం చూస్తాం. ఆ రీతిగా వాడు సాతానుడు అనేక మందిని మోసగించుకుంటూ వస్తున్న పరిస్థితులు సమయము కొంచెమని తెలిసి వాడు ఇంకా గర్జిస్తూ ఇంకా ఎక్కువ క్రైస్తవుల్ని పాడు చేయడానికి లేదా తొలగించడానికి, విశ్వాసం నుంచి తొలగించడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయంలో క్రైస్తవులమైన మనము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి. అలా మెలకుగా ఉండటం అనేది మొట్టమొదటిగా మనకు తెలిసేది ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే ఉంటుందో సాతానుడు దూరంగా పారిపోతాడు. ఎందుకంటే సాతానుడి యొక్క ఉద్దేశం ఏమనుంది, ఎవరిని మింగుదామని భూమి అంతా తిరుగుతాడు. మనం యోబు గ్రంథంలో చూస్తాం 2వ అధ్యాయంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అపవాది అని అడిగితే దేవుడు, భూమి మీద నేను ఇటు అటు తిరిగి మళ్ళీ వచ్చానని చెప్తున్నాడు. అంటే దేవుడి దగ్గర కూడా వెళ్ళి విషయాలు చెప్పేవాడుగా దూతలతో పాటు అపవాది ఉన్నట్టుగా మనం చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మనందరికీ తెలిసిన మాట యోబు గ్రంథము 2వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. మొదటి మాట, దయచేసి నాకు ఒక అలవాటు, బైబిల్ ఉన్నవారు ఎవరైనా తీసి అందించగలిగితే సమయం నాకు సరిపోతుంది. ఎవరైనా సిస్టర్స్ కానీ ఎవరైనా తీసినప్పుడు బైబిల్ కైండ్లీ ట్రై టు రీడ్. 2వ అధ్యాయం యోబు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. దేవదూతల యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన వారి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చాను. యెహోవా 2వ వచనం, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగుగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూస్తే వాడి పని ఏంటి, మనకు తెలియకుండానే భూమి మీద అటు ఇటు తిరుగులాడుచూ ఉంటాడు. సైన్స్ స్టూడెంట్స్ మనం చాలా మంది అనుకుంటాం, మనకు తెలిసి ఒక విషయం, మానవుడు అంటే కొంతమంది చదువు లేని వాళ్ళు కొంతమంది అనుకుంటారు మనం ఎలా జీవిస్తున్నాం అంటే, భోజనం చేసి బాగా తిన్న తర్వాత మనం ఎక్కువ కాలం గత జీవిస్తాం అనుకుంటారు. కానీ మనకు కనపడని గాలి ఆక్సిజన్ రూపంలో మనకు లేకపోతే మానవుడు బ్రతకలేడు. ఈ రీతిగా మనకు అది కనపడదు. అలాగే అదృశ్య దేవుడు కూడా మన పక్కనే ఉంటాడు. ఒక మాట దేవుడు మాట్లాడుతున్న మాట మనకి పౌలు ఒక మాట అంటాడు, దయచేసి మనం చూద్దాం అన్నమాట. ఈ పక్కన నిలిచి ఉన్నానని చెప్పిన మాట అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. దయచేసి సంవత్సరం మనం చూసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడి తిని. ఇప్పుడు అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు ఎవరిని మింగుతున్నా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని దుష్ట లోకంలో కలిపేద్దామా అని చూస్తున్నాడు. ఎవరిని? క్రైస్తవుల్ని. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు తిమోతికి రాస్తూ, నా ప్రభువు నా ప్రక్కన నిలిచి సింహము నోటులో నుండి నన్ను తప్పించాడు. కాబట్టి ప్రార్థన ద్వారా ప్రభు మనకు దగ్గర అవుతాడు. ప్రార్థన ద్వారానే ఆ పరలోక ద్వారాలు తెరవబడతాయి. ప్రార్థన ద్వారానే మనం దేవునికి అతి సమీపంగా ఉంటాం. కనుక మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రార్థన ద్వారానే అది మనం చేయగలం. అందుకే లోకాసు వార్తలో ఒక మాట చూద్దాం. లోకాసు వార్త 21వ అధ్యాయం. లోకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. నేను కొంచెం ఎక్కువ రెఫరెన్స్లు తీస్తున్నాను, అంటే అవి దయచేసి కూడా మీరు సహకరించండి. ఆ రెఫరెన్స్ కూడా మీరు కూడా ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా
మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము ఆ భూమి దినము అన్నమాట భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారాగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. చాలా థ్యాంక్ యూ సిస్టర్. చాలా ప్రాముఖ్యమైన మాట. వీటన్నిటినీ తప్పించుకోవాలంటే మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదుట మనము నిలబడటానికి శక్తి గలాలని ఉండాలంటే సాతానుడు పడిపోగలి చేస్తాడు, కానీ ప్రభు బలపరుస్తాడు. ఎలాగైతే అపొస్తలుడైన పౌలుని దేవుడు నా ప్రక్కనే నిలిచి నా ప్రభు నన్ను సింహం నుండి తప్పించని చెప్తున్నట్టుగా ఇక్కడ ఏమన్నాడు, జరగబోవు వీటిని అంటే ఉరి వచ్చినట్టు మన మీదకి అకస్మాత్తుగా ఉగ్రత వచ్చినప్పుడు వీటిని తప్పించుకోవాలంటే మనుష్య కుమారుడు ఎదుట నిలబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా. నిద్రపోతూ ఉలుక్కుబడి లేసేది కాదు మెలకు అంటే, మనందరికి తెలిసి మాటలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడి. ఈ ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ భాగంలో మనం చూస్తాం. అందుకే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. ఎందుకంటే అపవాది గర్జు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. వాడి పని అదే. ఇప్పుడదే చూస్తాం యోగులో. వాడి పని ఎవరిని ఇబ్బంది పెడతాడు మనందరికి తెలుసు. లోకంలో ఉన్న వారికి, అన్యులకు, లోకస్తులకు కాదు, క్రైస్తవులు. ఈ మాట ఎందుకు దేవుడు మనతో చదివిస్తున్నాడంటే క్రైస్తవులమైన మనము మెలకుగా ఉండి ప్రార్థనలు. అందుకే ప్రభు అంటాడు ఒక చోట, మనకి సమయం సరిపోదు, మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. సోదరులోకి వెళ్లకుండా ఉండాలన్నా, ఉగ్రత నుంచి తప్పించుకోవాలన్నా మనం మెలకుగా ఉండవలసిన అవసరం ఎంత. మెలకుగా ఉంటుందంటే ప్రార్థన చేయడం. ఇశ్రాయేలీలు ఈ రీతిగా మొదట్లో వాళ్ళు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మాట ఉంటుంది, ఆత్మానుసారంగా మీరు మొదలుపెట్టి ప్రారంభించి శరీరానుసారులుగా పూర్ణం కావాలని కోరుకుంటున్నారా అని ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, అంటే మనమంటే లోకంలో ఉన్న అనేక మంది రక్షింపబడతాం, కానీ గర్జించడం వల్ల అపవాది యొక్క కోరల్లోకి ఇరుక్కుపోతే మనం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేము. అందుకే తాను నిలుచున్నానని చూసుకుని ప్రతివాడు వాడు పడిపోకుండా చూసుకోవాలని ఉంటుంది మాట కదండి. మనకు తెలిసిన మాటే. నిలుచున్నా అని చూసుకున్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలి అని. ఇక్కడ ఇందాక సిస్టర్ గారు చదివిన మాటల ప్రకారం మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తామంటే ఇతరుల విషయమై మనం చెప్తా ఉంటాం, ఇతరుల గురించి అరే నువ్వు సరిగ్గా లేవంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మన విషయమై మనం జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి. ఇశ్రాయేలీలు ఒక మాట మనం చూస్తే యోధా పత్రిక, అది ఒకటే పత్రిక ఉంటుంది, యోధా పత్రిక ప్రకటన ముందు ఒక అధ్యాయంలో 5వ వచనం దయచేసి చదువుదామండి. 5వ వచనం యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయం, అదే 1వ అధ్యాయం. ఈ సంగతులన్నీ నేను ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. చూసారా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం. అంటే నమ్మకంతో అంటే ఐగుప్తులోంచి వచ్చారు, గంతులు ఎక్కనే తిరుగుతున్నాడు, గర్జించాలని లోకంలో కలప ఎక్కువ మంది నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు. అది దేవుడు మనల్ని దేనికి పిలుచుకున్నాడు? ఉగ్రత పోలవడం కదా కదా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. రక్షణ నిమిత్తమే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు.
అంతేగాని ఉగ్రత పాల్గొనక మనందరికీ తెలుసు. దైవజనులు మనకు చెప్తూ వస్తున్నారు. ఈ యొక్క ప్రకటన గ్రంథం మనం వివరిస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దేవుని రాకడ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత మనకి ఈ ఉన్న నరకం ఏంటి, మనకున్న దేవుని రాజ్యం ఏంటి, 1000 ఏళ్ల పరిపాలన ఏంటి, ఇవన్నీ మనకు చెప్తూ వస్తున్నప్పుడు ఒకవేళ మనము దేవునికి రక్షింపబడిన మనము సాతాను వల్ల పడిపోతే మనం ఆ సమయంలో మనం అందుకే మత్తయి 7:21 అంటాడు కదా, ప్రభువా ప్రభువా ప్రభువుని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో రాడు కానీ దేవుని చిత్త ప్రకారం నడిపి. దేవుని చిత్తం అంటే ఏంటంటే వాక్యానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా జీవించడం. వాక్యానుసారంగా మనం జీవించాలని చూస్తాం, ప్రార్థనాపూర్వకంగా మనం జీవించాలని చూస్తాం. కానీ అపవాది గురుగుల్ని విత్తుతూ ఉంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గురుగులు విత్తుతాడని మనం క్లియర్ గా మనం అక్కడ చూస్తూ ఉంటాం. యజమానుడు అంటే రైతు లేదా వ్యవసాయకుడు గోధుమల్ని విత్తుతాడు. ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆశ్చర్యపోయే పరిస్థితి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. 25 మత్తయి 13. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడు. కోతకాలమందు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకును కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుడు అనెను. నేను చదువుతాను సిస్టర్. చాలు సిస్టర్. ఇక్కడ మనకి 30వ వచనంలో చాలా తేటగా ఉంది. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగునీయడి, కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదాం. ఇక్కడ ఒకసారి ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఈ గురుగుల భావం చెప్పినప్పుడు మనకి ఒక ఉదాహరణ చెప్పాడు. ఉదాహరణకి రైతు చేలో మన ధాన్యం మనం పండించే మనకు తెలిసిన ధాన్యం చేలో రైతు ఆ ధాన్యాన్ని పండిస్తున్నప్పుడు వరి చేలో వరి ఉంటుంది. దాని పక్కన కూడా కొన్ని దుబ్బుగడ్డలు మెలుస్తూ ఉంటాయి. వాటే వస్తూ ఉంటాయి భూమిలోంచి. రైతు వాటితో అంటూ ఈ రెండు వాదులాడుకుంటున్నాయంట. అంటే దుబ్బుగడ్డి అంటే గురుగు లేదా నిజమైన గింజ అంటే గోధుమ గింజ, ఈ రెండు మాట్లాడుకుంటున్నప్పుడు గురుగు అంటుందంట, నేను నీకంటే ఏతుగా చాలా ఎక్కువగా పైకి కనపడుతున్నాను, పైనుంచి చెట్టు గొట్ట మీద చూసే వాళ్ళకి నేనే ఎక్కువ కనపడతానని చెప్తుందంట. ఈమె చాలా మౌనంగా సరే నిన్ను ఉంటది కదంటే, అయితే దేవుడి గురించి మాట్లాడుకుంటూ మన ఇద్దరం కలిసి పెరుగుతున్నాం, దేవుడు నీకు వర్షం ఇచ్చాడు, నాకు వర్షం ఇచ్చాడు, ఆ రైతు వచ్చి ఇద్దరికి నీరు పెట్టాడు అని చెప్పుకుంటారు. ఒక రోజు కోతకాలం వచ్చింది. కోత కోసినప్పుడు అప్పుడు నిజమైన గింజ అనుకుంటుందంట గోధుమ, ఓహో ఇప్పుడు కోసేస్తున్నాడు కదా, దీన్ని తీసి పక్క పడేస్తాడు అనుకున్నారు. కానీ మరలా ఈ దుబ్బుగడ్డ అంటుందంట, రైతు నిన్ను కోసాడు, నన్ను కోసాడు, అయితే సర్లే పర్లేదు, నిన్ను కట్టకట్టాడు, నన్ను కట్టాడు, నేను కలిపి కట్టకడుతున్నాను. ఇలా కట్టినప్పుడు వీళ్ళిద్దరు వాదులాడుకుంటూ చివరికి చేటలో వచ్చి చెరుగుతున్నప్పుడు ఆ పొల్లు కదది దూరంగా పడి ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నావు కదంటే పర్వాలేదు, నీకు దగ్గరగానే ఉన్నానని చెప్తాదట గోధుమ గింజతో గురుగు ఆ గురుగు. ఆ తర్వాత ఆ రైతు చేటలో తీసుకెళ్లి ఆ పొట్టును తీసుకెళ్లి దూరంగా తీసుకెళ్లి కాల్చేస్తాడు. అప్పుడు చెప్తుంది, నేను అగ్నిలో కాలిపోతున్నాను అంటే భూమి. నా ఉద్దేశం, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, అవిశ్వాసులు విశ్వాసులు లేదా భక్తిహీనులు క్రైస్తవులు వీళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే, ఇతరులను చూసి మనం ఏమనుకుంటామంటే వారు చాలా ఏపుగా, చాలా చక్కగా, చాలా అందంగా, చాలా చక్కగా ఉంటారని అనుకుంటాం. కానీ కోతకాలమున అనగా దేవుని రాకడికి ఇది సెపరేట్ చేయబడుతున్నాం. మనల్ని బట్టి గోధుమలను తీసుకెళ్లి ఆ కొట్టులో వేసి ఆ రైతు చూసుకున్నట్టుగా దేవుడు మనల్ని
ఆయన రాజ్యంలో ఉంచుకుంటాడు. కాబట్టి కోతకాలం వరకు కనిపెట్టుడి. అప్పటి వరకు మనం ఓపికతో కనిపెట్టాలి. అబ్రహాము ఓపిక అదే. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే బయలుదేరాడట. అబ్రహాము బయలుదేరుతున్నది. అతనికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ దేవుని రాజ్యంలో ఉంటాడని. ఆ మాట మనకు చక్కని మాట మత్తయి సువార్తలోనే ఉంటుందండి. ఇది దేవుని రాజ్యం. లూకాసు వార్త దయచేసి లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. వర్స్ బ్రదర్. సిస్టర్ ఒక్క నిమిషం సిస్టర్ చెప్తాను. 28 సిస్టర్. లూకాసు వార్త 13వ అధ్యాయం 28వ వచనం సిస్టర్. 28. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం ముందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను. ఈ పని చేయటానికే మొదటి వారిని కడపటి వారు ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. చూడండి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనిపించుకోవడానికి ఆ మహాదేవుడు ఎప్పుడు ఆ పేరుతో పిలిపించుకుంటూ మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని మనం చెప్తాం. ఇప్పుడు ఆ అబ్రహాము ఇస్సాకు యాకోబులు సకల ప్రవక్తలు ఎక్కడ ఉంటారట? దేవుని రాజ్యములో. అలాగే దేవుని బిడ్డలు కూడా దేవుని రాజ్యంలో ఉంటారు. సకల జనులు తూర్పు నుంచి, పడమ నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి దేవుని రాజ్యాన్ని కూర్చుంటారు. కానీ సాతాను చేత మెంగివేయబడిన వారు బట్టికి, అనగా అపవాది గర్జు సింహాలే వచ్చి ఆ అపవాదికి అవకాశం ఇచ్చి మింగబడిన వారి మట్టికి వెలుపట పండ్లు కొరుకుతూ ఉంటారని మనం చూస్తాం. కాబట్టి మనం ఈ వాక్యం యొక్క ఉద్దేశం, దేవుడి తలంపు అపవాదికి చోటు ఇయ్యకుడి. ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథం చూస్తాం. అపవాదికి చోటు ఇయ్యకుడి, మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థనతో దేవుని కొరకై ఎదుర్చుంది. ఒక అతను నన్ను అడుగుతున్నాడు, నా ప్రభువుని చూడాలంటే ఏమిటి అని. యేసు ప్రభు వారిని చూడాలంటే ఒకటి 2000 సంవత్సరాల క్రితం మనం పుట్టుండాలి. ఆ సమయంలో యేసు ప్రభు వారు అతో తిరిగిన వారు చూశారు. లేదు, తిరిగి మనం నిజంగా అబ్రహాము ఇస్సాకు యాకోబులు సకల ప్రవక్తలు ఉండే ఆ రాజ్యంలో ఉండటానికి మనం ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. అప్పుడే ప్రభువుని చూస్తాం. లేదు, దేవుని వాక్యం ద్వారా మనం ప్రభువుని చూస్తాం. దేవుడే వాక్యము, దేవుని యొద్దే వాక్యం. ఆ వాక్యంలోనే మనం ప్రభు చూస్తాం. మన అందరికి తెలిసేందుకు ముందు చెప్పుకున్న మాటే, ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క తల్లి ఎవరు వచ్చి ఇదిగో బయట నిలబడి ఉన్నారు. గుంపుగా కూర్చున్న జనం మధ్యన ప్రభు ఉన్నాడు. నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు, ఒకసారి ప్రభు నువ్వు బయటికి రా అంటే ఆయన చెప్పి, ఎవరు నా తల్లి, ఎవరు నా సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది బెనర్జీ గారిది. వెలుగుగా ఉన్న వాళ్ళ మట్టికే యేసు ప్రభు వారికి సహోదరి తల్లియు సహోదరి సమస్త. మరి వాక్యం ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ వస్తుంది. అందుకే బహు జాగృతతో ఉండాలి. అది యోబు అంటాడు. మాట చూద్దాం దయచేసి. యోబు గ్రంథంలో అంత సమస్య తీసుకొచ్చింది సాతాను. యోబుకు వచ్చిన సమస్య మన అందరికి తెలిసిన విషయమే. భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. అయినను యోబు తను ఎక్కడా కూడా 21వ అధ్యాయం దయచేసి యోబు గ్రంథము 13వ అధ్యాయం అండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయం. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. సరే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరతును. మెలకువ. దేవుని సన్నిధిలో నా ప్రవర్తన న్యాయం, నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాడు యోబు. ఎందుకంటే నన్ను చంపినను పర్వాలేదు, భూమి మీద నా శరీరం కుషించిపోద్ది, నన్ను ఏమైనా అవని, నాకు ఆత్మ మట్టికి ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఆయనతో యుగయుగాలు సదారాజ్యం అబ్రహాము ఇస్సాకు యాకోబులతో పాటు నేను ఉంటాను అనే ఒక గొప్ప నిరీక్షణ యోగుకి. అటువంటి నిరీక్షణే
ఆ శుభప్రదమైన నిరీక్షణ మనకు తెలుసు. వెలుగుగా ఉన్నట్టు వాళ్ళు వచ్చి నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక, మనకి టైం ఇంకొక 10 నిమిషాలు ఉన్నట్టు మాకు మ్యాచ్జీ 10 మినిట్స్ అనుకుంటా. తీతుకు రాసిన పత్రిక మనకు తెలిసిన మాట. టైం ఉంది సార్, నో ప్రాబ్లం. తీతుకు రాసిన పత్రిక, ఓకే సార్, థ్యాంక్ యూ. 2వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మన బ్రతుకు ఎట్లా ఉండాలి ప్రత్యేకంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇందాక అక్కడ చూసుకున్నాం, నన్ను చంపినను నేను ఏమైపోయినట్టున్నాడు యోబు. యథార్థమైన ప్రవర్తనతో నేను రుజువుపరుచుకుంటాను అన్నాడు. ఎస్, రుజువుపరుచుకుంటా అన్నాడు ఆయన. ఇక్కడేమన్నాడు చూడండి, మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కొరకు ప్రత్యక్ష కొరకు శుభప్రదమైన నిరీక్షణ. క్రైస్తవులకున్న గొప్ప ఆ యొక్క గొప్ప ఆశ ఏంటంటే, ఆ ధన్యత ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణే. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎక్కడ ఏ పరిస్థితి జరుగుతుందో తెలియదు ప్రపంచంలో, లోకంలో. కానీ క్రైస్తవులకి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. అందుకే మెలకుగా నిర్భరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు, యథార్థత కలిగి మెలకుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ప్రభు కొరకు ఎదురు చూడాలి. ప్రభు కొరకు ఎదురు చూడాలనేది అందుకే భక్తితోనూ బ్రతికి చూడవలనని మనకు బోధించుచున్నది అన్నాడు. కాకపోతే సాతానుడు ఏంటంటే విడగొడతాకి చూస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం, 35 నుంచి చూస్తే, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని ఉంటుంది. వస్త్రహీనత, ఈ మధ్యకాలంలో క్రైస్తవులు వస్త్రహీనత అంటే వస్త్రాల గురించి కూడా దేవుడికి దూరం అయిపోయే పరిస్థితి. లేకపోతే అధికారం, ఇంకా అక్కడ రాబోయేవి ఉన్నవి, అది చాలా మాటలు మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక సమయం మనకు సరిపోదు. 8వ అధ్యాయంలో మనం చూస్తాం 35 నుండి మనం చదువుకుంటే, అసలు ఇవేమి కూడా నా ప్రభు నుంచి, ప్రేమ నుంచి నన్ను ఎడబాపు, ఇది రూఢిగా మనం తీసుకుంటది. అందుకే అబ్రహాము 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చిన ఒక్క మాట చూద్దాం దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చింది. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం. సైతానుడు గర్జన సింహం వలె తిరుగులాడుతున్నప్పుడు మనకున్న బలము విశ్వాసం, మనకున్న బలము ప్రార్థన, మనకున్న బలము నిరీక్షణ. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసం అనే బలం, ప్రార్థన అనే మెలకువ, శుభప్రదమైన నిరీక్షణ. ఇక్కడ చెప్తున్నాడు, రమారమి 100 ఏళ్ల వయసు గలవాడని తన శరీరము మృతతుల్యమైన తెలిసినప్పటికీ విశ్వాసం నుంచి పక్కకు పోరా. విశ్వాసం. అందుకే ఇదే అబ్రహాం గురించి ఒక్క మాట హెబ్రీ రాసిన పత్రికలో మనకు తెలిసిన భాగమే. మీరు చూస్తారు, మనం చాలా సార్లు చెప్పుకుంటారు దేవుడి. ఒక్క మాట దేవుడు ఇచ్చిన తలపును బట్టి ఒక్క మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం సిస్టర్, 6వ అధ్యాయం 15వ వచనం సిస్టర్, 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చాలండి. ఏ మాట అంటే ఆ పైన మనం అందరూ చదువుకోవచ్చు, మనకు తెలిసిన విషయాలే. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేసిన మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడు. క్రైస్తవులందరికీ వాగ్దాన ఫలం అవుతుంది. ఆ వాగ్దాన ఫలమే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యాన్ని మనం పొందాలంటే దాని ముందు అబ్రహాము చేసింది ఏంటి? 1 నమ్మకము దేవుని మాట మీద, 2 ఓర్పుతో సహించటం. క్రైస్తవులకు ఉండబట్టిన మొట్టమొదటి లక్షణం ఓర్పుతో సహించి, ఆ దేవుని యొక్క మాటను నమ్మి ఓర్పుతో సహించి శుభప్రదమైన నిరీక్షణ కొరకై ఎదురు చూడటం. ఈ అబ్రహాము మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ మాట, దేవుని మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఎందుకంటే దేవుడు
హృదయాల్ని పరిశోధించే దేవుడు. అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోతుందని భయపడుతూ మనం జీవించాలని చూస్తారు. అపవాది తన యొక్క, ఇందాక మనం అనుకున్నాం కదా, చెప్పాం, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అపవాది గర్జన సింహం వల్లే తిరుగులాడుచూ ఉంటూ ఎవరిని మింగుతామని చూసిన పరిస్థితులు అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. వీరన్నిటికీ కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ఎక్కువ స్థానం. అందుకే 36:33 మనం చదువుకుంటాం, మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి, ఆ తర్వాత మనకు అన్ని ఇస్తాడు దేవుడు, మనకు కావాల్సినవి. ముందు ఆయన నీతి, ఆయన రాజ్యం. అంతే, అది ఆ మాటలు మనం అపవాది ఎత్తుకుపోతాడు. లోకసువార్త 8:12 మాటలో చూడండి, అపవాది యొక్క కార్యక్రమం చూడండి ఎలా ఉంటుందో మనకు తెలిసిన మాటే. లోకసువార్త 8:12 వచ్చింది. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. సరే, ఇక్కడ చూడండి, మనం అక్కడ ఆ మాటను మనం ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుడు. చూడండి, వాక్యం వినువారు, అది 12 అదే సిస్టమ్ అని చూసింది. వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వారి హృదయములో వాక్యమును ఎత్తుకొని పోవును అంటే నమ్మి రక్షకున్నట్లు, అంటే రక్షింపబడుకున్నట్లు కూడా ఏం చేస్తుందట, వాక్యాన్ని ఎత్తుకుపోద్దట. చూడండి అక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుడు. అది మనం చూస్తే, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు కానీ, అంటే దేవుని వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుట్ల అపవాది వచ్చి ఎక్కడి నుంచి ఎత్తుకుపోద్దంట, వారి హృదయాల నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోద్ది. మందిరంలో ఉంటే వాక్యాలు, గోళ్ళ మీద ఉంటే వాక్యాలు, బైబిల్లో ఉంటే వాక్యాలు. వాక్యం ఉండవలసింది ఎక్కడని చెప్తున్నాడు ఇక్కడ, హృదయంలో నుంచి తీసుకెళ్ళిపోయి బయటికి తీసుకుపోతుంది. ఎందుకని, అపవాది వచ్చి ఎత్తుకుపోతుంది కాబట్టి. ఆ ఎత్తుకుపోకుండా ఉండాలంటే 15 వచ్చింది దయచేసి సిస్టర్, 15 లోకా 8:15 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూసారా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో. ఈ ఓపిక అనే మాట అనేక సార్లు మనకి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కారణం ఏంటంటే, ఓపిక, ఓర్పు. అబ్రహాము ఎలాగైతే నమ్మి ఓర్చుకున్నాడో, యోబు ఎలాగైతే ఓర్పుతో నేను ఏమైనా పర్వాలేదు, నేను యోగ్యమైన వాడిగా రుజువుపరుచుకుంటాను అంటున్నాడు నా ప్రవర్తన అన్నట్టుగా. ఇక్కడ మంచి నేల మీద విత్తబడిన వారు అంటే యోగ్యమైన మంచి మనస్సు కలిగి వాళ్ళు ఓపికతో ఫలించాలి. ఓపికతో ఫలించినప్పుడే అప్పుడు మనం చివరిగా ఒక్క మాట చూసుకుని దయచేసి, చివరికి ఒక్క మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచ్చింది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. చూసారా, ఇక్కడ కూడా ఓరిమి. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. అందుకే 35లో ధైర్యము విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానం. మనకు క్రైస్తవులకి గొప్ప బహుమానం ఉంది, మనందరికీ గొప్ప ఉంది. కాకపోతే ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యాన్ని విడిచిపెట్టేసేసేవాడు ఎవడు? సాతానుడు. వాడు ధైర్యాన్ని విడిచిపెట్టేటట్టుగా అనేక కార్యక్రమాలు, పరిశుద్ధ లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయి. వాడు ఏ రీతిగా మనం దూరం చేస్తున్నాడు, ఏ రీతిగా మనల్ని ప్రభు నుంచి వేరుపరుస్తాడు. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకుండా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వాగ్దానం కొరకై ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. ఇశ్రాయేలీలు ఆ కనానులోకి ప్రవేశించడానికి వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాలు ఎందుకు దేవుడు వాళ్ళని చుట్టూ అది దగ్గర మార్గమైనప్పటికీ ఉన్నప్పటికీ ఎందుకు తిప్పాడంటే, వాడి హృదయాల్ని, మనుషుల్ని ఎరిగిన దేవుడు మనుషుల్ని ఎరిగిన దేవుడు కనుక వారిని అలా తీసుకుని వెళ్తున్నప్పుడు వారు అరణ్యములో అనేకగా చదిగారు, మూలిగారు, మోషే మీద తిరగబడ్డారు, దేవుడి మీద తిరగబడ్డారు. అనేక మంది రాలిపోయారు. 1 Corinthians 10లో మనం చూసుకున్నాం.
మొదలుకొని 10 అధ్యాయులు ఈ మాటలు మనకు తెలుసు. ఎక్కువ మంది రాలిపోయారు ఉంటది. చివరికి ఎవరు లేరో మనం చూసాం. ఆ 12 గోత్రాలు కాలేబు, యెహోషువ, ఆ 20 సంవత్సరాల 9 పిల్లలు, ఇవన్నీ మనకు తెలిసిన ఇది వరకు మనం చెప్పుకున్న మాట. కాబట్టి హృదయాల్ని పరిశోధించే దేవుడని ఒక మాట మనం చూస్తాం. కీర్తన 44:20 ఒక్క మాట చూసుకున్నారు దయచేసి, క్షమించండి ఆ ఒక్క మాట. కీర్తన 44:20 కీర్తన 44:20 వచ్చిన దయచేసి చదువుతున్నాం. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగీతాన్ని పరిశోధింపక మానునా? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, పరిశోధించే దేవుడు, కాబట్టి మెలకువగా ఉండాలి. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మనం ఎటు ఉన్నామో, 2 తలంపులతో ఉన్నామా, మనం దేవుని వైపే ఉన్నామా, దేవుని మార్గం ఎరిగి అబ్రహాం వలె నమ్మి ఓర్పుతో సహించి వాగ్దానం మనం పొందుతున్నామా? ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి ఇక్కడే మనకు అబ్రహాంలో కనపడుతుంది, నిబ్బరమైన బుద్ధి యోబులో కనపడుతుంది, నిబ్బరమైన బుద్ధి అపోస్తలుడైన పౌలు. ఎన్నో సమస్యలు ఆయన చెప్తున్నాడు కదా, నా సాతానుడు నన్ను మింగేయాలని చూశాడు, సింహం నన్ను మింగేయాలని చూసింది, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు. మనం ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో తప్పనిసరిగా దేవుడు మన పక్కన నిలిచి మనకి తోడుగా నీడగా ఉండి ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకై మనం సిద్ధపరుస్తాడు, మనము మన కుటుంబం. అందుకే ప్రభు చెప్తాడు, ఆ స్త్రీలు ఏడుస్తారు సిలివేసిన ప్రభువుని చూసి, చాలా బాధే. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి పక్కలో పొడిచి నీరు రక్తం కరుచుకున్న పరిస్థితిలో, ప్రభువుని హింసిస్తున్న పరిస్థితిలో ఆ స్త్రీలు ఏడుస్తూ ప్రభు అంటాడు, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు. మన కోసం ఏడవాలి, మన పిల్లల కోసం ఏడవాలి. ఎందుకంటే నమ్మకమైన మనం క్రైస్తవులని మనం ఒక నిరీక్షణ ఉంది. ప్రభు వస్తాడు, ప్రభు మళ్ళీ తిరిగి వెళ్తాడు. ఏ రీతిగా వచ్చాడో ఆ రీతిగానే, ఏ రీతిగా పైకి పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కృపాసనానికి కూర్చున్నాడు, తిరిగి అదే రీతిగా మరలా ఆయన వస్తున్నాడు. మనకి స్థలం సిద్ధపరిచిన దేవుడు. యోహాను 14 సెలవిచ్చినట్లు, మొదట 5 వచనంలో చూసినట్లు ఆయన మనకి స్థలము సిద్ధపరిచి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. మనం మెలకుగా ఉందాం, ప్రార్థనతో దేవుని సన్నిధి కొరకై, ఆయన కొరకై ఎదురు చూద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. సహోదరికి ముఖ్యంగా వందనాలు. నాకు ఈ వాక్యాన్ని అందించిన మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దయచేసి తప్పుడు క్షమించమని మరొకసారి మిమ్మల్ని అందరూ అడుగుచు నేను తుడిచి వచ్చాను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. Thank you.